సో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇదేనా జై సంవిధాన్, ఇదేనా జై భీమ్? పేదోడు ఇల్లు కూల్చే హక్కు నీకు ఎక్కడిది రేవంత్ రెడ్డి? పేదవాడిని తాగునీళ్లు రాకుండా నల్లా నీళ్లు కట్ చేసి హింసకు గురి చేసి ఇల్లు లాక్కునేటువంటిది ఇది ప్రజాస్వామ్యం. సమాధానం చెప్పాలని కోరుతా ఉన్నాం. లగచర్లట్లే చేస్తుంది నీ అరాచకత్వానికి, నీ దుర్మార్గానికి, నీ యొక్క నిరంకుశత్వానికి అడ్డుకట్టలేదన్నట్టుగా ఇవాళ వరంగల్లో కూడా ఇదే రకమైన దాష్టికానికి పాల్పడతా ఉన్నాం. మేము తెలంగాణలో ఉన్నటువంటి ఒక దళిత గిరిజన సంఘాలన్నిటి కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ మానవత్వం పైన జరుగుతున్నటువంటి ఒక దాడిది, రాజ్యాంగం పైన రేవంత్ రెడ్డి చేస్తున్న దాడి ఇది. ఈ దాడికి వ్యతిరేకంగా తప్పనిసరిగా వరంగల్లో చిన్న 40 కుటుంబాలు కావచ్చు, నిన్న లగచెర్ల, మొన్న లగచెర్ల, నిన్న వరంగల్, రేపు ఇంకో ఊరవుతుంది. ఈ దుర్మార్గుల యొక్క దురహంకారాన్ని అణచివేయాలంటే సంఘటితంగా మనం ఈ అత్యాచారానికి వ్యతిరేకంగా తప్పనిసరిగా పోరాడాలా. వాళ్ల కోసమైనా కాదు, భవిష్యత్తులో రేవంత్ రెడ్డి గారి యొక్క ఈ ప్రభుత్వాన్ని కట్టడి చేయడం కోసం సంఘటితమవుదాం, సమైక్యమవుదాం, తప్పనిసరిగా ఒక ప్రజా ఉద్యమానికి స్వీకారం చేద్దామని చెప్పని తెలియజేస్తూ మరొకసారి కలెక్టర్ గారికి, అక్కడున్న అధికారులకు మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి భేషజాలకు పోకండి. అధికారం ఇవాళ ఉంటుంది, ఒకటి పోతుంది. కానీ మీరు కనుక అధికారులు రాజ్యాంగాన్ని హననం చేసేటువంటి రీతిలో కనుక వ్యవహరిస్తే మీరు కూడా తగిన మూల్యం చెల్లించుకుంటారని చెప్పని విజ్ఞప్తి చేస్తూ తప్పనిసరిగా హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇచ్చినట్టు ఒక ఆర్డర్స్ అన్నింటినీ కూడా యథాతథిగా అమలు చేయాలని చెప్పని కోరుతా ఉన్నాం. మానవత్వం కాపాడబడాలా, దళితుల హక్కులు కాపాడాలని చెప్పని కోరుతా ఉన్నాం. మా ఇల్లు కూల్చివేస్తున్న ప్రభుత్వం, మా నీళ్లు, కరెంటు